అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ చిన్న కథలు. ఈరోజు మన కథ మణిప్రవాళ గాజుల మర్మం. ఈసారి నీకు ఒక చిన్న భయంకరమైన కథ చెబుతాను. అంతా ఆ మణిప్రవాళం గాజుల వల్లే బాబు. ఈ కథ నేను 22 అనుభవించిందే. ఆ రోజుల్లో మా ఊరిలో ఓ పాత బంగాళా బిల్డింగ్ ఉండేది. ఊర్లో ఎవరూ అక్కడికి పోరు. ఎందుకంటే అక్కడ ఎవరు వెళ్ళినా వెన్నాడినట్టు జరిగేది. ఒకరోజు మా అమ్మమ్మ చేతికి ఉన్న మణిప్రవాళం గాజులు పోయాయి. అవి చాలామందికి ఇష్టం. అంత అందంగా మెరుస్తూ ఉండేవి. చివరికి మా అమ్మమ్మ ఓ మాట చెప్పింది. అవిప్పుడో నాకు ఎవరో అక్కడి పాత బంగాళాలో ఇచ్చారు. నేను తీసుకురాగానే అద్దాలే పగిలిపోవడం మొదలైంది. ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆ గాజులు ఎవరెవరు ధరించినా ఏదో జరుగుతూనే ఉంది. ఒకరోజు రాత్రి ఓ కుర్రాడి బుచ్చి తల్లి ఆ గాజులు పెట్టుకుంది. ఆ రాత్రే బంగాళా వైపు పరిగెత్తింది. ఎవ్వరికీ తెలీదు ఎందుకు. మళ్ళీ రాలేదు. వెతికారు. చివరకు పాత బంగాళాలో గాజుల శబ్దం మాత్రమే వినిపించేది. దూరం నుంచి చూసినా ఓ నల్లని నిండు మగువ అద్దం ముందుంటూ మృదువుగా నవ్వుతూ గాజులు తొడుగుతున్నట్టు కనిపించేది. ఆ రోజు తర్వాత ఆ గాజులు మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. కానీ ప్రతి త్రయోదశి రాత్రి ఆ శబ్దం మాత్రం వస్తుంది. ఇక నేనేమంటానంటే బాబూ, అందమైనవి అన్ని మంచివే కావు. కొన్ని అందాలు వెనక ఆత్మలు కూడా దాగుంటాయి. ఇంకా చాలు, నాకు